మరికొంత కాలానికి ద్వారక సముద్రంలో మునిగిపోయే సమయం ఆసన్నమైంది. దూరదృష్టితో అర్జునుడు ఆ విగ్రహాలను తీసుకువెళ్లి ఒక ప్రదేశంలో ప్రతిష్ఠించి దానికి రుక్మిణీవనం అని నామకరణం చేశాడు. కాలక్రమంలో ఆ వనం యావత్తా గోపీచంద్రం మట్టిలో కలిసి కనుమరుగైపోయింది. నావికులు తమ నౌకల్లో సమతూకాన్ని పాటించడం కోసం గోపీచంద్రం గడ్డలను మోసుకెళ్లే అలవాటు ప్రకారం కాకతాళీయంగా ఆ విగ్రహాలున్న గోపీచంద్రం గడ్డల్ని కూడా నౌకలోకి చేర్చారు. వాటి విలువ తెలియకుండానే వాటిని తీసుకెళ్లే భాగ్యం ఆ వ్యాపారికి లభించింది. ఆ విగ్రహం ఆ నౌకలో వస్తుందని మధ్వాచార్యుల వారి దివ్య దృష్టికి ముందే తెలుసు. శ్రీకృష్ణుని ప్రతిమను మధ్వాచార్యుల వారు తమ శిష్యుల చేత మాధవ సరోవరంలోని ప్రక్షాళన చేయించారు. తర్వాత తానే స్వయంగా అభిషేకించారు. ఈ అభిషేకానికి మునుపు 4 శిష్యులు సునాయాసంగా ఎత్తిన ఆ విగ్రహం మధ్వాచార్యుల వారు అభిషేకించిన తర్వాత 30 మంది కలిసినా ఎత్తడం సాధ్యం కాలేదు.